Hi viewers, welcome to Mana Leader. Simshabad young and dynamic leader, Maji Municipal Vice Chairperson, Bandi Gopal Yadav garu manatho unnaru. Hi sir, namaste. Jai Shri Ram amma. Bharat Mata ki jai. Okay sir, Jai Shri Ram. So మీరు ఎవరు కాల్ Bharat Mata ki jai. ఓకే గోపాల్ యాదవ్ గారు మీరు ఎవరు ఫోన్ కాల్ చేసినా లేకపోతే ఎవరైనా మీతో కలిసి పరిచయంగా మాట్లాడినా వాళ్ళందరికీ కూడా మీరు జై శ్రీరామ్ అని చెప్పడం విన్నాము. ఇంకొకటి మీరు ఆల్రెడీ ఇప్పుడు నాకు కూడా చెప్పారు అండ్ అయ్యప్ప మాల కూడా వేస్తారు. ఇంత భక్తి కేవలం వైస్ చైర్మన్ అయిన తర్వాతేనా లేకపోతే ముందు కూడా ఉందా? తప్పేముందమ్మా? జై శ్రీరామ్ చెప్పడం తప్పేముంది? జై శ్రీరామ్ మీరు జై శ్రీరామ్ చెప్పాలి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, మీ పిల్లలకి, మీ ఫాదర్కి, మీ మదర్కి ఒకవేళ వాళ్ళకి అలవాటు లేకపోతే వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. ఓకే ఇప్పుడు గతంలో ఋషులు మునులు అందరు కూడా రాధే 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 రామ 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 అని జపం చేసేవాళ్ళు. ఓకే కనీసం అవతల హలో అంటే ఏంది, దానికి అర్థమైంది? జై శ్రీరామ్ అంటే కనీసం మన దేవుని మనం తలుచుకున్నట్టు ఉంటుంది కదా. అంటే అది ఇంతకు ముందు కూడా ఉందా, ఇప్పుడు ఈ వైస్ చైర్మన్ అయ్యాకేనా అని నా డౌట్. అంటే పరిపక్వత చెందడం అంటే ఐడియా ఉందా? పరిపక్వత చెందడం అంటే మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాయమంటే ఎవరు రాయరు. ఓకే అనుభవం అనేక రకాలైనటువంటి పాఠాలు నేర్పుతుంది కదా. దాంట్లో భాగంగానే జై శ్రీరామ్ అనే పదం వచ్చింది. దేవుని మీద గౌరవం పెరుగుకుంటూ, దేవుని మీద భక్తి పెరుగుకుంటూ దాంట్లో నుంచి వచ్చిందే జై శ్రీరామ్. గతంలో నుంచి ఒక పార్టీకి సంబంధించిన సింబల్ కాదు, ఒక పార్టీకి సంబంధించిన నినాదం కాదు. అది మన దేవుణ్ణి మనం స్మరించుకోవడం. అవతల వాళ్ళు కూడా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ దేవుని ఎలా తలుచుకుంటున్నారో మనం కూడా తలుచుకోవడం తప్పేముంది? ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టిస్తున్నాం, గోపురాలు కట్టిస్తూ ఉన్నాం. అది కాదు కదా గొప్పతనము. నిరంతరం మన పిల్లలకు మనం ఏం నేర్పాలనేది మన ద్వారానే మొదలవుతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పదం తీసుకోవడం జరిగింది. తీసుకోవాలి కూడా. గోపాల్ యాదవ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఇంకొకలా ఉంటుంది. సో అధికారంలో ఉన్నప్పుడు మీరేం ఫీల్ అయ్యారు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు? 100% అండి. అధికారంలో ఉన్నప్పుడు కొంత మటుకు 100%లో ఒక 50-60% మనం చెప్పిన పనులు అనేటివి అవుతూ ఉంటాయి. పబ్లిక్ ఏది అడిగినా కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారం ఎప్పుడైతే ఉండదో, అధికారం ఎప్పుడైతే కోల్పోతామో, పబ్లిక్ ఇంకా కూడా శంషాబాద్లో మళ్ళీ ఎలక్షన్స్ రాలేవు కాబట్టి గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ అని, గతంలో ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్లని ఇంకా వీళ్ళే కౌన్సిలరు, ఇంకా వీళ్ళే చైర్మన్ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు పబ్లిక్. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదించడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా అధికారుల కన్నా మమ్మల్ని ఎక్కువ సంప్రదించడం జరుగుతూ ఉంది. నాట్ ఈవెన్ నన్ను ఒక్కరనే కాదు, శంషాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్ని అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఇంకా ఈయననే పదవిలో ఉన్నాడని చెప్పేసి భావిస్తూ ఉన్నారు పబ్లిక్. కాబట్టి గతంలో చేసినంత స్పీడ్గా మేము పనులు చేయలేకపోతా ఉన్నాం. పదవి లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయమే. పబ్లిక్ మనం సేవలు అందించలేకపోతున్నాం, అడిగింది టైంలో చేయలేకపోతున్నాం అనేది చాలా బాధాకరమైన విషయం. పదవిలో ఉంటే అది చేయగలుగుతాం. గట్టిగా మాట్లాడి ఇంకా బెదిరించి ఏదైనా చేసి ఏమి ఇంకా రావట్లేదని గట్టిగా వాయిస్ చేసి మాట్లాడగలుగుతాం. ఇప్పుడు అవతల హూ ఆర్ యూ అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగానే ఆలోచన చేసి రిక్వెస్ట్గానే పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. త్వరితగతిన పనులు సాధించలేకపోతామని చెప్పేసి బాధపడతాం. మీరు ఏదైనా పదవిలో ఉన్నప్పుడు చేయాలనుకున్న పనులు చేయలేకుండా ఆగిపోయి ఉన్నాయా? 100% చేయాలనుకున్న పనులన్నీ కూడా 90% పూర్తయినాయి. సిద్దిలగుట్ట రోడ్ ఒకటి పెండింగ్ లో ఉంది. గతంలోనే తీర్మానం చేసినాం, ఇంతకుముందు కూడా చెప్పిన అదొకటి పెండింగ్ ఉంది. త్వరలోనే కంప్లీట్ చేసి పబ్లిక్ సౌకర్యార్థం తీసుకురాబోతా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఒక డాక్రా భవనం, అంగన్వాడీ సెంటర్లు 2 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి కూడా స్పీడప్లో కాకుండా నిదానంగా అవుతా ఉన్నాయి. దానికి కారణం కూడా మా పదవి లేకపోవడం. పదవిలో ఉంటే స్పీడ్గా అయిపోయి ఇప్పటి వరకు ఇనాగ్రేషన్స్ అయిపోతా ఉండే. శంకుస్థాపన చేసి కూడా చాలా రోజులు అయినప్పటికీ, సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా మెల్లిగా నత్తనడకన పనులు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి దానికి కారణం పదవి లేకపోవడం అని చెప్పేసి 100% భావిస్తా ఉన్నా. సార్ మీకు లీడర్ కావాలని ఏ ఏజ్లో అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లీడర్ అవ్వాలని చెప్పేసి ఏ కోసాన కూడా లేదు, ఎప్పుడు కూడా ఆలోచన లేదు. నేను స్కూల్ చదువుతున్నప్పుడే నాకు తెలియకుండానే నన్ను అసెంబ్లీ లీడర్ చేసారు. మార్నింగ్ ప్రేయర్ అదంతా ఉంటుంది కదా, ఆ టైంలో నన్ను అసెంబ్లీ లీడర్ని చేసేసారు. తర్వాత ప్రజాసేవలో ఉన్న నేను జననీ సేవా ఫౌండేషన్ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత పబ్లిక్ జనాలు అదేవిధంగా నన్ను అందరు కూడా ప్రేరేపించడం వల్ల రాజకీయంలోకి వస్తే బాగుంటుంది చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను. కానీ నేను ఎప్పుడు కూడా లీడర్ అవ్వాలని చెప్పేసి రాలేదు. నాకు లీడర్గా కన్నా సమాజానికి సేవ చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం. లీడర్ కావాలని ఎప్పుడు కోరుకోలేదు. ఈ పదవులు కావాలి, ఇలాంటి పదవులు కావాలని ఎప్పుడు ఆశించలేదు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే లీడర్గా పబ్లిక్ అనుకుంటారు, అదే లీడర్గిరి అనుకుంటా. నేను పబ్లిక్ ఏ పదవిలో నిలబెట్టినా ఆ పదవిలో నిలబడడానికి సిద్ధంగానే ఉన్నా. పబ్లిక్ వద్దంటే నిలబడం, కానీ వద్దు అని చెప్పే దమ్ము ధైర్యం కూడా పబ్లిక్కి కావాలి.
సపోజ్ ఈ లీడర్ పోయినప్పుడు అన్న నమస్తే అన్న నీకే వేస్తున్నా ఓటు నీకే ఓటు వేస్తున్నా, మళ్ళీ ఇంకోటి రాగానే అన్న నమస్తే అన్న నీకే ఓటు వేస్తున్నా అని చెప్పేసి ఉన్న లీడర్లను పిచ్చోళ్ళని చేసి వాళ్ళ ఉన్న ఆస్తులను అమ్ముకొని బజార్లో ఎవడెట్ చేస్తుంది. ఇలా ప్రజెంట్ పబ్లికే చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఎవరికన్నా ఒక్కరికే మాత్రమే అవకాశం ఇస్తే అన్న నేను పలానా ఆయనకు నేను అవకాశం ఇచ్చిన, ఆయనకు చెప్పేసేసినా నీకు ఓటేయడం కుదరదన్న, పలానా వ్యక్తి మంచోడు పదవిలో ఉన్నా లేకపోయినా నిరంతరం మా కోసమే పనిచేస్తాడు కాబట్టి ఆ లీడర్కే మేము చేయకూడుతున్నాం అన్న అంటే ఇద్దరు ముగ్గురు కాంపిటీషన్కి ఎందుకు వస్తారండి? పబ్లిక్ లీడర్లు డబ్బులు ఎందుకు ఖరాబ్ అవుతాయి? డబ్బులు ఖరాబ్ అయితేనే కదా, పబ్లిక్ మంచితేనే ఏదో రకంగా చేస్తేనే కదా మళ్ళీ వాడు స్కామ్లకు దాంట్లకు దీంట్లకు అన్నిటికీ ప్రయత్నం చేసి వాడు దొంగలేక తయారవుతాడు. సో నేను ఏం చెప్తా ఉన్నానంటే పబ్లిక్ కూడా ఏం చెప్తా ఉన్నానంటే మీ ద్వారా పబ్లిక్ ఏం చెప్తా ఉన్నానంటే ఒక లీడర్ నేనున్నానండి, సపోజ్ నేనే ఉన్నా, నన్ను అవతల పార్టీ వాళ్ళు ఈ పార్టీలకు రా అని అడిగే ధైర్యం చేస్తారా? నేను ప్రకాష్ గౌడ్ గారికి కట్టు బానిసని. అవతల వాళ్ళు ఎట్లయితే నన్ను రమ్మని చెప్పి అడిగే ధైర్యం కొంతమంది లీడర్లు శంషాబాద్లో కొంతమంది ఉన్నాం, కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఉన్నారు, ఫలానా వ్యక్తి ప్రకాష్ గౌడ్కు కట్టు బానిసా, ఈయనను మనం పిలవడం తప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడగడం తప్పు, వేరే పార్టీ వాళ్ళు నా ఇంట్లోకి అడుగు పెట్టిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. నేను ఎవరెంబడైతే తిరిగినానో అప్పుడు గతంలో నేను 13 సంవత్సరాలు ఒక పార్టీకి పనిచేసిన, ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నా ఇంట్లోకి ఎవరు రాలేరు, వీళ్ళు పలానా పార్టీకి సంబంధించిన పోతే మనల్ని యాక్సెప్ట్ చేయరు అని ఏ విధంగా అయితే నేను ఉన్నానో, ఇప్పుడు ప్రకాష్ గౌడ్ నమ్ముకొని ఎలాగైతే ఉన్నానో ప్రకాష్ గౌడ్ గారికి కట్టు బానిసలాగా శిష్యుల్లాగా ఉండాలనే, ఆయనకు ఒక శిష్యుల్లాగా ఉండాలనే అదృష్టం కూడా కావాలి. వీడు నా శిష్యుడు అని చెప్పుకునే అదృష్టం నాకు రావాలని చెప్పేసి ఆయన కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఒక లీడర్ని నమ్ముకుంటే వాని కోసం ఆగండి, వాని కోసం నిలబడండి. వీని తెలియకుండా వాని దగ్గర కూడా వీని దగ్గర అది కాదు తరిక కాదు, పద్ధతి కాదు. అనవసరంగా స్కామ్లకు గురి చేస్తూ ఉన్నారు లీడర్ని. ఒక లీడర్ని స్కామ్లు చేసే విధంగా ప్రేరేపించేది పబ్లికే. ఎవరి దిక్కన ఒక దిక్కు నిలబడండి, ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో వాని కోసమే ఉండండి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది కదా, డబ్బులు వృధా చేసుకోడు కదా, వాడు వాని పని వాడు చేసుకుంటాడు. లీడర్తనం చేయడానికి ఎందుకు వస్తాడు, రాజకీయాలు నిలబడడానికి ఎందుకు వస్తాడు? పోటీ అనేది పై వాళ్ళ లోపలనే కాదు, కింద ఉన్న వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే సమాజం బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మారాలి. ఈ మధ్య యువత పాలిటిక్స్లోకి రావాలని కోరుకుంటున్నారు. సో దీనికి మీ సమాధానం ఎలా ఉంటుందంటారు? అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? చాలా సంతోషం. యువత అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, చాలా సంతోషకరమైన విషయం. కానీ నా వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంది. నాకన్నా చిన్న వయసులో ఉన్న నా తమ్ముళ్ళందరూ చెప్తా ఉన్నా, నాకన్నా పెద్ద వయసులో ఉన్న అన్నలందరూ చెప్తా ఉన్నా, నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు, ఎవరినైనా అన్న అని పిలవడము అది భావ్యం కాదని చెప్పేసి తమ్ముళ్ళు అన్నలని పిలుస్తూ ఉన్నా. చూడు తమ్మి, చూడన్నా, నువ్వు ఒక రాజకీయంలోకి అడుగు పెట్టబోతా ఉన్నావు, రేపు పొద్దున ఒక రాజకీయంలోకి అడుగు పెట్టబోతా ఉన్నావు. ఇది చాలా చదరంగం కన్నా డేంజర్ అయినటువంటి విషయం. నువ్వు రాజకీయంలోకి ఎప్పుడైతే వస్తావో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి వరకు నీతో కూర్చొని ఉన్నోడు తాగి తిన్నోడు రేపు పొద్దుగాల నీకు చేతికి బీఫామ్ వచ్చి నువ్వు నామినేషన్ వేసిన వెంబడే గుర్తుపెట్టుకో, రాత్రి నీ వెంబడున్న 10 మందిలో 3 అన్నా 4 అన్నా మొత్తానికి ఆ 10 మందికి 10 మంది అన్నా కథమైపోయి పక్కన వెంబడి తిరుగుతారు. ఇది ముఖ్యమైన పాయింట్. మిత్రులందరూ శత్రువులు అవుతారు, శత్రువులందరూ మిత్రులు అవుతారని ఖచ్చితంగా చెప్పను. మిత్రులందరూ మాత్రం ఖచ్చితంగా శత్రువులు అయ్యే అవకాశం ఉంది, ప్రమాదం కూడా ఉంది రాజకీయంలో. దాంతోపాటు నువ్వు ఎవరినైతే నమ్ముకొని ఉన్నావో లీడర్ కావాలనుకుంటే ఎవరినైతే నమ్ముకొని ఉన్నావో ఆ లీడర్ అనేటువంటి వాడే నీకు సీట్ ఇస్తా అని చెప్పేసి 6 నెలల ముందు, సంవత్సరం ముందు చెప్పిండా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. చెప్పడు. ఒక మోటు సామెతలని చెప్పాలనుకుంటున్నా ఈ విషయాన్ని. గంపల తౌడు పోసి కుక్కలకు తాకలాట పెట్టడం అనేది చూస్తారా? అలాంటి సందర్భం ఇవాళ ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్ల మీద బాణం విసురుతూ ఉన్నారు. సీటు నీకే పోరా అని చెప్తారు, సీటు నీకే పోరా అని చెప్తారు, ఒకరికొకరిని తెలియదు. నాకే ఇస్తున్నట్ట అని చెప్పేసి మనము అత్యుత్సాహంతో ఉన్న డబ్బులని వృధా చేసుకుంటా ఉన్నాం. నీకు 6 నెలల ముందు, సంవత్సరం ముందు ఖచ్చితంగా పలానా వానికే సీటు ఇవ్వబోతా ఉన్నా, పలానా పార్టీ నుంచి పలానా వానికే సీటు ఇవ్వబోతా ఉన్నా అని చెప్పమను, చూద్దాం. వాని వెంబడి ఎవరు ఉండరు. కానీ గంపల తౌడు పోసి కుక్కలకు తాకలాట పెట్టేది అనేది పైన ఉన్నటువంటి లీడర్లు మానుకోవాలి. కింద ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయొద్దు, వాళ్ళను మెంటల్గాలను పిచ్చోళ్ళను చేయొద్దని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. చూడండి మిత్రులారా, దయచేసి గమనించండి, మీ పైన ఉన్నటువంటి లీడరు నీ కోసం సీటు రిజర్వ్ చేసి పెట్టిండా పెట్టలేదా? రిజర్వ్ చేసి పెడితే నీకు మాట ఇచ్చిండా ఇయ్యలేదా? ఆ రోజు నీకు సీటు నీకు ఇస్తే నీకు ఆ రోజు వరకు ఆయన వెంబడే తిరిగినటువంటి వాడు మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండా చేయలేడా? ఈ చదరంగం అంతా ఏంది? మరి నిన్న మూడు దాకా అందరం కలిసి ఒక ఆయన వెంబడి తిరిగినాం కదా, ఆయన అతన్ని సంజాయించి అతన్ని కూర్చోబెట్టొచ్చు కదా. నిన్న మొన్న అందరం కలిసి ప్రజాసేవలు అందరం కలిసి చేసినాము. పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో పలానా పార్టీ నుంచి పలానా అయినా, పలానా పార్టీ నుంచి పలానా నిలబడితే ఓకే,
కానీ ఒక పార్టీలో నుంచే ముగ్గురు నలుగురికి ఆశ పెట్టి ఇండిపెండెంట్గా అభ్యర్థులు నిలబెట్టడం దాంట్లో కూడా మళ్ళా ఫలానా వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన పాత్రనే ఉంటుంది. గమనించాలను ఇక్కడ ఫలానా వ్యక్తి పాత్రనే ఉంటుంది. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ ఇవాళ యువత అందరూ కూడా ఎవరైతే పాలిటిక్స్లోకి వస్తూ ఉన్నారో కొలిమిలో కర్రు కాల్చి నీ ఈ పెనుక వాత పెట్టేది పెద్ద లీడరే. ఏం తమ్మి నొప్పి అవుతుందా అని రేపు పొద్దుగాలు వచ్చి అడిగేది ఆ లీడరే. కానీ అన్న మీరు పెద్ద మనుషులందరూ ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఉన్న యువత అందరూ కూడా మంచి ఆలోచననే ఉన్నారు. వాళ్ళ ముందర మిర్రర్ అనేది ఒకటి పెట్టుకున్నారు, అద్దం అనేది ఒకటి పెట్టుకున్నారు. నువ్వు కర్రు కాల్చి వాత పెట్టింది వానికి తెలుసు, నువ్వే పెట్టినావు వెనక వాత అని చెప్పేసి వానికి తెలుసు, గ్రహిస్తూ ఉన్నాడు. ఈ మీడియా ద్వారా నీకు తెలియజేసేది ఒకటే, దయచేసి అలాంటి పనులు మానుకోమని చెప్పేసి కర్రు పెట్టి వాత పెట్టి ముందుకొచ్చి ఏం తమ్మి బాగున్నావా అని అడిగే పద్ధతి మానుకోమని చెప్పేసి డైరెక్ట్గా నీకే చెప్తున్నా. నీకే గమనించుకోజరా. పిల్లల జీవితాలు ఆగమాగం చేయకండి. మీ తర్వాతనే వాళ్ళు వస్తారు పదవిలోకి. మీరేం తొందరపాటు మీకు కాంపిటీషన్గా ఏం రారు. అందరు కూడా ఆలోచన ఉంది, పలానాయన అని చెప్పేసి అందరికి ఆలోచన ఉంది. దయచేసి పిల్లలను ఇబ్బందులు పెట్టకండి, వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఆగం చేయకండి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. సో యువత గురించి మీరు ఇలా చెప్తున్నారు. సో యువత ఎందుకు ఇలా వస్తున్నారు అనుకోవచ్చు అంటే ఎమ్మెల్యే అయితే అధికారంలోకి వస్తే ఏదైనా చేయొచ్చు, అధికారం మా చేతిలో ఉంటే ఎలా అయినా ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఆ ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మీరు ఇదంతా చెప్పారా? 100% మీరు గలత్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది. కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయి, కాన్స్టిట్యున్సీలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంతమంది చైర్మన్లు ఉన్నారు, ఎంతమంది వైస్ చైర్మన్లు ఉన్నారు. కాన్స్టిట్యున్సీకి ఒకరే ఎమ్మెల్యే, వాళ్ళు ఒకరే ఎమ్మెల్యే అవుతారు. కానీ ఈడ వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక కౌన్సిలర్గా ఇవన్నీ చేసి ఆడికి పోయేసాకల్లా ఆ పలానా మెట్టు వరకు వెళ్ళేసరికి ఈడున్న వాళ్ళందరూ అన్నీ ఊడ్చుకోపోతాయి. అన్నీ ఉన్న ఆస్తులను నమ్ముకోవాల్సిందే. వాడిని అక్కడ దాకా రానియాడు. ఇవన్నీ నిలదొక్కుని ఇవన్నీ తొక్కిసలాట పైన ఉండి కుర్చీలాట ఆడిపిస్తారు చూడండి. వాళ్ళు ఎవరైతే ఉంటారో అది ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది, పలానోనికి సీటు అని చెప్పేసి. గల్లీలో లీడర్ కావడం ఈజీయే, కానీ మన వాయిస్ తెలంగాణ రాష్ట్రం వరకు వెళ్ళడం, ఢిల్లీ వరకు వెళ్ళడం అనేది చాలా గొప్పమైన విషయము. కొన్ని గొప్పనటువంటి విషయం అది. కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. సీట్లు ఇలా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందండి. సీట్లు ఇలా కొనుక్కోవడానికే వీడు ఉన్న ఆస్తులను నమ్ముకోవాల్సి వస్తుంది. సో నేనేం చెప్తా ఉన్నా, నిలబడే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరు సంతోషమే, కానీ అందరు కూడా ఎమ్మెల్యే వాళ్ళని వస్తారని చెప్పేసి నేనైతే భావించట్లేదు. ఉన్నంత వరకే చాలు, పలానాయన ఎమ్మెల్యే ఉంటే చాలని అని పనిచేసే వాళ్ళు ఉంటారు. అంతవరకే ఉన్నంత వరకే సాటిస్ఫై కావాలి. నువ్వు సర్పంచ్ వెళ్ళి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సర్పంచ్లో పడితే ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేది తర్వాత విషయం. అందరూ ఎమ్మెల్యే కావాలనుకొని వస్తారని అనుకోవడం, భావించడం మాత్రం తప్పు. ఇప్పుడున్న సమాజంలో మనం చూసుకున్నట్లయితే నిజంగా చెప్పండి సార్, ఎవరికైనా ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం అరేంజ్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అనే నేపథ్యంలో ఎవరైనా వస్తున్నారని మీకు అనిపిస్తుందా? అసలు సేవ చేయాలనే దృక్పథం ఉందంటారా? ప్రతి ఒక్క యువత కూడా అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే రావడం జరుగుతూ ఉంటుంది. సో రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ఖర్చు అయినటువంటి డబ్బుల దృష్ట్యా వాళ్ళు మళ్ళా లంచగొండిగా మారి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనంతా చెక్ పెట్టాలంటే డబ్బులు లేని రాజకీయం చేద్దామని చెప్పేసి ఇంతకుముందు గతంలో నేను ఒక వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా డబ్బులు లేని రాజకీయం చేస్తేనే ఈ రాజకీయ నాయకులు అనేది లంచగొండులుగా మారకపోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. లీడర్ అనే పదవి ఒక బాధ్యతాయుతమైన పదవి. సో ఈ పదవి అనేది బరువుగా ఉంటుందా లేక తేలికగా ఉంటుందా? లీడర్ అనే పదవి బయట పబ్లిక్ చూసే వాళ్ళకి అందరికి కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఒక 5 సంవత్సరాలు ఒక లీడర్గా అంటే వైస్ చైర్మన్గా చేసిన కాబట్టి చెప్తా ఉన్నా, అనుభవించి చెప్తా ఉన్నా. సోదరులారు అందరికి కూడా బయటికి కనిపించేది అందరికి కూడా దగదగా మెరిచేటటువంటి ఒక వజ్రాల కిరీటంలాగా పబ్లిక్ అందరికి కనబడతా ఉంటుంది. కానీ దాని లోపల ఎన్ని ముళ్ళు ఉన్నాయి, ఎన్ని గుచ్చుకుంటా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం, ఎంత తొక్కిసలాటల నుంచి బయటికి రావాల్సినటువంటి అక్కడ వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రమాదాలకు గురవుతామని చెప్పేసి. ప్రమాదం అంటే రోడ్ యాక్సిడెంట్లను అక్కడో ఇక్కడో జరగడం అనే కాదండి, మనసుకు ఎంత ప్రమాదం జరుగుతుంది, ఎన్ని గాయాలు అవుతాయని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మనం ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి ఒకటి చేయాలనుకుంటాడు, మనకు సహకరించకపోవడము, ఇలాంటి రకాలైన పబ్లిక్ మనం ఒకటి చేయాలనుకుంటాం, పలానా పని చేయాలనుకుంటాం, ఆ పని ఎందుకు ఈ పని ఎందుకు అని ఆపే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. లీడర్గా ఎదగడం అక్కడ కొట్లాడి కింది స్థాయిలో ఉండి కొట్లాడినప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు. కనీసం ఆ లెటర్ రాయడానికి అధికారికంగా నామినేషన్ వేసేటప్పుడు ఆ స్లిప్ రాయడానికి, లెటర్ రాయడానికి ఏదైతే అఫిడవిట్ సమర్పిస్తామో అది రాయడానికి కూడా, కరపత్రాలు పంచనికి కూడా
సహకరించినటువంటి వాడు గెలిచిన తర్వాత వచ్చి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. లీడర్లను, కౌన్సిలర్లను, వార్డు మెంబర్లను, సర్పంచ్లను మెయింటైన్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ గెలిచి ఉంటారు కాబట్టి. కానీ అదే ఏమి లేనటువంటి వ్యక్తిని, ఒక స్కూటర్ మీద వెళ్ళేటోనో, ఒక బైక్ మీద వెళ్ళేటోనో, ఆ లీడర్ని తయారు చేయమనండి. అలాంటి పనులు చేయరు. వాడి కష్టాలు పడి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు పడి వాడికి లీడర్గా గెలిచి ఒక సర్పంచ్గానో, ఎంపీటీసీగానో, వార్డు మెంబర్నో గెలిచి వచ్చిన తర్వాత వాడి మీద ఇంకోటి అధికారం చెలాయిస్తూ ఉంటారు. సో యువత అందరూ కూడా ఇక్కడ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవరైతే మీరు ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు స్వేచ్ఛగా వదిలేసి ఒక ప్రోగ్రామ్ అనుకుని ఒక పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. నువ్వు చూస్తూ ఉన్నావు, నీకు అర్థమవుతా ఉంది, నీకే చెప్తా ఉన్నా. లీడర్గా చూసేటటువంటి పబ్లిక్ అందరు కూడా అరే గొప్ప వ్యక్తి అయ్యేదని చెప్పేసి కనబడతా ఉండొచ్చు. పైన కనబడే ఈ బట్టలు కానీ, తలపైన కనబడే కిరీటం, వజ్రాల కిరీటం కానీ కనబడతా ఉంటుంది. అది ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి లోపల ఇన్సైడు. పై కనబడే ఈ తెల్ల బట్టల వెనుక లోపల బనీనికి ఎన్ని బొక్కలు ఉన్నాయనేది ఎవరు తెలియదు. దీన్ని గుర్తించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. జాన్ గాయతో పర్వానై షాన్ మే ఫరక్ నియానా అని చెప్పేసి, జాన్ గాయతో పర్వానై షాన్ మే ఫరక్ నియానా అని చెప్పేసి ఉన్నాస్తులు అమ్ముకొని అన్ని తిరుగుతూ ఉన్నారు లీడర్లు. జర గమనించాలి పెద్ద లీడర్లు అందరూ. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా మంది యువత పోటీ చేయాలనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తమ్మి వద్దురా, సింహం మీద సవారీ లాంటిది. నువ్వు ఈ సవారీ ఎప్పుడైతే ఈ సింహం మీద సవారీ చేయాలనుకుంటా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు దిగాల్సిన పరిస్థితి, దిగిపోయే పరిస్థితి వచ్చిన ఎంబటే అదే సింహం నిన్ను కొరికి తినేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యువత అందరూ కూడా గమనించి దానికి అన్నిటికీ పూనుకొని రాజకీయాలకు రండి, సర్పంచ్గా నిలబడండి, ఎంపీటీసీగా నిలబడండి, వార్డు మెంబర్గా నిలబడండి, పబ్లిక్కి సేవ చేయండి. కానీ నిరంతరం మాత్రము అదే లెవెల్ మెయింటైన్ చేయాలి, ఉండాలి. కాబట్టి ఎప్పుడు అదే శాంతం ఉండాలి. దానికోసం అని చెప్పేసి మళ్ళీ పదే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడున్న లైఫ్ సరిపోతుంది. సో పబ్లిక్కి సేవ చేయాలనుకుని వచ్చేటాలు తొక్కిసలాటలకు వస్తారు బిడ్డ. గొంతు మీద ఎవడు కాలు పెడతాడో, కడుపు మీద ఎవడు కాలు పెడతాడో, రాబోయే రోజులలో నువ్వు నమ్ముకున్న లీడరే నేను తొక్కేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని రావాలి తమ్మి, చూసుకొని రండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, తమ్ములారా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగో ఇక ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటావు. 2-3 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఆల్రెడీ హంగామా చేస్తూనే ఉన్నావు. వద్దామని ఫిక్స్ అయిపోయినావు. వచ్చే ముందు చెప్తా ఉన్నా, పైసలు లేని రాజకీయం చేస్తేనే నువ్వు ఆ సవారీని కొనసాగించగలుగుతావు, సింహం మీద సవారీని కొనసాగించగలుగుతావు. పైసలతోని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయొద్దు. అది నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య యువత కొంతమంది మద్యానికి, సిగరెట్లు, గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? నీ గురించే చెప్తున్నా. నిన్న మొన్ననే కదా నువ్వు పలానా సంఘటనలు చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పోయి వచ్చినావు. నేనే దగ్గర నుండి పంపించిన కదా. యువత అందరు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఎవరికైతే రీచ్ అయిందో వాళ్ళందరూ చెప్తా ఉన్నా, దయచేసి ఈ ఎక్కువ మద్యం తీసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్ అందరు తీసుకుంటారు, కామన్ అది. కానీ మితిమీరి ఆల్కహాల్ సేవించడం, అదేవిధంగా ఈ మధ్యన కొత్తగా డ్రగ్స్, ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు వస్తూ ఉన్నాయి, దానికి బానిసలైపోయి జీవితాన్ని నాగం చేసుకొని, కుటుంబాలను నాగం చేసుకొని, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీకోసం ఎన్నో కలలు కంటా ఉన్నారు. నువ్వేమో ఫ్రెండ్స్తోని, వాళ్ళతోని, వీళ్ళతో జల్సాగా తిరుగుతూ ఉన్నావు. అరే తమ్మి, ఈ 30 ఏళ్ళ వయసులోనే నువ్వు ఏదైనా సాధించాలని కూడా సాధించగలుగుతావు. ఎక్కడనో ఒక దిక్కు పోవాలనుకుంటే పోగలుగుతావు. తర్వాత ఏముండదు. పెళ్ళైన తర్వాత ఇంకా ఏం సాధించలేవు. సాధించేదంతా అయిపోతుంది. అంత లోపే నువ్వు ఏదైనా చేయి. కానీ నేను సిగరెట్ తాగుతా, గుంపులో పోతా, ఆడ పోతా, ఈడు పోతా, అద్దా ఇండు, ఇద్దా ఇండు అని చెప్పేసి వాన్లేక నేనైతే అని చెప్పేసి తిరిగితే మాత్రం ఖచ్చితంగా నువ్వు రిహాబిలిటేషన్ సెంటర్కి పోతావు. రిహాబిలిటేషన్ సెంటర్కి పోయి వచ్చిన తర్వాత ఇక నీ జీవితం అంతే, నువ్వు పెళ్ళికి కూడా పనికిరావు. సో దయచేసి ఈ పనుల మీద ఎవరైతే ఉన్నారో, మితిమీరి ఆల్కహాల్ సేవించే వాళ్ళకు, ఈ సిగరెట్లు తాగే వాళ్ళకు, గంజాయి తాగే వాళ్ళకు చెప్తా ఉన్నా, మితిమీరి ఏది చేసినా కూడా ఆరోగ్యానికి ఇబ్బంది పడతాయి. రేపు సంసారానికి పనికి రాకుండా పోతామని చెప్పేసి, నా తమ్ముడు అని చెప్పేసి, నా సోదరుడు అని చెప్పేసి నీకు సలహా ఇస్తా ఉన్నా. స్వీకరించు, ఇబ్బంది అయినా కూడా స్వీకరించు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పరిపాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు చూస్తున్నారు. సో ఈ రెండిట్లో మీకు ఏది బాగుందనిపిస్తుంది? దాంట్లో ఆలోచించడానికి ఏముంది? 100% బీఆర్ఎస్ పాలననే బాగుంది. ఎందుకంటారు? మేము గతంలో వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ శంషాబాద్లో చేసినాం. మేము దిగిపోయిన తర్వాత మేము పదవీ కాలం 2 సంవత్సరాలు ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం.
అయినప్పటికీ గతంలో వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే అనేక రకాలైన పనులు చేసినాం. కానీ మేము వైస్ చైర్మన్గా కౌన్సిలర్గా ఒక సంవత్సరంన్నర రోజులు ఉన్నప్పటికీ అక్కడికి ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక రూపాయి కూడా రాలేదు. ఇప్పటి వరకు ఆచరణలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ పాలనే బాగుంది. అన్ని ఫండ్స్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫండ్సే ప్రస్తుతం కూడా పబ్లిక్లకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేశారనేది ఎవరైనా చెప్తే వింటా, చేయలేదు కాబట్టి ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రారు. ఓకే, సో మీరన్న ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ ఇంకా తెలంగాణ అనేది అభివృద్ధి చెందింది, ఇంకా చెందబోతుంది. సో మీరు అనుకున్నట్లు బీఆర్ఎస్ ఉంటే అభివృద్ధి చెందిద్దంటారా, లేకపోతే కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి చెందుతుందంటారా, లేకపోతే బీజేపీ వస్తే బాగుంటుందంటారా అభివృద్ధి విషయంలో? ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్క సమాజానికి, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కమ్యూనిస్ట్కి, ప్రతి ఒక్క క్యాస్ట్కి ఈ కులాన్ని ఆ కులాన్ని ప్రేరేపించకుండా, కులాల వారీగా విభజించకుండా పబ్లిక్ ఏం కావాలి, పబ్లిక్కి ఏం కావాలి, పబ్లిక్కి దేనికోసం నన్ను గెలిపించరు అది నెరవేర్చేటటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చే ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే. మేము ఉచిత పథకాలు రావాలని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి రావాలని ఎవరు అడగలేదు, ఉచితంగా ఇల్లు ఏమని చెప్పి ఎవరు అడగలేదు, ఇంకా ఏదో కావాలని ఇంకేదో కావాలని ఎవరు అడగలేదు. పబ్లిక్ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చినప్పుడు సరిపోతుంది, ఇంకా ఏం అవసరం లేదు. ఈరోజు చదువు కోసం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, వైద్యం కోసం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు పబ్లిక్ అనేది గ్రహించి నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఏది ఏర్పడ్డా కూడా ఈ యొక్క విషయం మీద ప్రత్యేకమైన దృష్టి సాధిస్తే బాగుంటుంది. ఉచితాలను పబ్లిక్ని బానిసలు చేసి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైనా కంపెనీ పెట్టుకొని పనిచేద్దామంటే వాడికి అన్ని ఫ్రీగానే వస్తున్నాయి. బియ్యం ఫ్రీగా వస్తుంది, ఇంకోటి ఫ్రీ వస్తుంది. వాడు ఎందుకు పని చేశాడండి? పబ్లిక్ని ఉచితాలకు బానిసలను చేసి వాళ్ళ తద్వారా ఓట్లు వేయించుకొని వాళ్ళని అట్లనే ఇప్పటిదాకా ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు కదా, డ్రగ్స్ కోసం అలవాటు చేసి, ఇది కూడా డ్రగ్సే. పబ్లిక్ ఉచితం ఇవ్వడం అనేది డ్రగ్స్ ఈక్వల్ టు డ్రగ్స్తో నేను పోలుస్తా ఉన్నాను. నా సొంత అభిప్రాయం అది. వాళ్ళని డ్రగ్స్ లాగా ఉచితాలు అలవాటు చేసి వాళ్ళ ఆలోచన శక్తిని, ఆలోచించే మెంటాలిటీని, ఆలోచించే శక్తి కూడా లేకుండా పోతా ఉన్నాం జనాలకు. ఈరోజు చూడండి సమాజంలో, తెలంగాణ సమాజంలో చూడండి, తెలంగాణ ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఓ పార పని చేయాలన్నా, మాల్ కలపాలన్నా, ఏ పని చేయాలన్నా చూడండి మన వాళ్ళు ఎవరైనా పనిచేస్తారా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు? బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఒడిశా నుంచి, ఎక్కడి నుంచో వచ్చి పనిచేస్తా ఉన్నారు. మనోడు కిరాణా కొట్టు పెట్టుకొని ఒక సంవత్సరం పనిచేశాడా? చేయడు. ఎందుకంటే ఆయన ఉచితాలు అలవాటు చేసారు, వాడిని బానిసం చేసేసారు, అంతే ఇక వాడి లైఫ్. ఉచితాలు ఒకటి పబ్లిక్ యువత అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఉచితాలు మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఏది ఉచితం కావాలి మనకు కావాల్సింది వైద్యం. నీ తల్లియో తండ్రియో హాస్పిటల్లో ఉన్ననాడు నీకు ఎన్ని ఇబ్బందులు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఆ రోజు నీకు ఎంత తక్లీఫ్ అయింది, ఈ ఉచితాలను తీసేసి మనకు వైద్యం ఫ్రీ ఇవ్వమని అడుగుదాం. ఈ విద్య అనే దానికోసము ఇవాళ లేటెస్ట్గా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఫీజులు కట్టడానికి అల్లాడిపోతూ ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉచిత విద్య కావాలి మనకి, ఉచిత వైద్యం కావాలి. ఈ రెండు తప్ప ఇంకేది ఉచితంగా వద్దు. వాళ్ళ కాలం మీద ఇవాళ మీరు ఫ్రీగా బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారండి. ఇలా ఉచితంగా బియ్యం ఇస్తే 15 రూపాయలకు 20 రూపాయలకు బజార్లో అమ్ముకుంటున్నారు. ఒకసారి లోకల్గా సర్వే చేసి చూడండి. నేను దగ్గర ఉండి చూస్తూ ఉన్నాను కాబట్టి తెలియజేస్తా ఉన్నా. ఏమన్నది ఈ విషయంలో ఎవరికన్నా ఇబ్బంది కలిగేటట్టుగా మాట్లాడితే నన్ను మన్నించాలి, దయచేసి గమనించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా. సో మీరు చెప్పినట్లు చూసుకుంటే సార్, గవర్నమెంట్కి తెలీదా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని? సో ఈ ప్రాసెస్లో వాళ్ళు అంటే గవర్నమెంట్ విఫలమైందనా మీ ఉద్దేశం? గవర్నమెంట్ విఫలమైందని నేను అనట్లేదు. ఉచిత విద్య వైద్యం ఇవ్వాలని గవర్నమెంట్కి తెలుసు. కాకపోతే వాళ్ళ చుట్టుపక్కల అందరూ రాబందులు ఉంటాయి. ఎవరైతే లీడర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం గారు చుట్టుపక్కల రాబందులు ఉంటాయి. ఎందుకంటే అనేక రకమైన కాలేజీలు, స్కూళ్ళు, వీళ్ళందరూ కూడా మినిస్టర్లు అయ్యే కదా ఈరోజు ఉన్నటువంటి కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వనియరు. వాళ్ళ ఒత్తిడి ద్వారానే ప్రభుత్వం ఏది కూడా సాధించలేకపోతుంది. వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా కింది స్థాయిలో బందోబస్తుగా ఈ స్కూళ్ళు, కాలేజెస్లు, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళే. ఈ రాబడి ద్వారానే వాళ్ళు మళ్ళీ పబ్లిక్ను చూత్యా బనాయించేసి పబ్లిక్లు డ్రగ్స్ లాగా ఈ యొక్క డబ్బుల మహమ్మారిని కురిపించి మళ్ళీ వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకోవడానికి డబ్బులు వంచి రాజకీయానికి వస్తున్నారు తప్ప పబ్లిక్ ఏం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా తక్కువ వస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి చాలా వాళ్ళ పేర్లు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అందరు గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, ఎవరైతే డబ్బులు బాగా సంపాదించి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ పోతుంటే ఏం చేయాలి, వాళ్ళ హాస్పిటల్స్ పోతుంటే ఏం చేయాలి, ఉన్నటువంటి వాళ్ళని కింద మీద చేసేసి ఆగమాగం చేసి అటు ఇటు ఇటు అటు చేసి మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి. కాబట్టి అది లేకపోతే అధికారం చేపట్టలేదు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ హాస్పిటల్స్ ఇవన్నీ లేకపోతే మళ్ళీ అధికారం రాదు. కాబట్టి దాని ద్వారానే డబ్బులు పోగేసుకుంటారు. కాబట్టి సో దాన్ని ఉచితంగా రానివ్వరు. దాన్ని అధిగమించి రాబోయే నాయకుడు, రాబోయే సీఎం ఎవరైతే ఉన్నారో దాన్ని అధిగమించి
ఇవన్నీ ఉచితంగా తీసుకురావాలనే ఆలోచన. రాబోయే రోజులలో కనీసం ఈ జనరేషన్ పోయిన తర్వాత, ఈ స్మగ్లింగ్ జనరేషన్ అంతా పోయిన తర్వాతనన్నా వచ్చే జనరేషన్లోనన్నా అలాంటిది ఒకటి చూడాలని చెప్పేసి చాలా ఆశగా కలగా ఉన్నది. అది ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. సార్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గొడుగు పడుతున్నారు మీ ఎమ్మెల్యే. సో దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అలా ఎందుకు అనుకోవడం? ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజలకు ఏదో అవసరం ఉంది, గత ప్రభుత్వంలో కాలేదు, ఈ ప్రభుత్వం నుంచి అన్న ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అనేక రకాలైన సమస్యలు, కొన్ని వేల ఎకరాలు ఇక్కడ రెడ్ మార్క్ పెట్టేసి సీలింగ్ ల్యాండ్లు పడ్డాయి, దానికోసం వెళ్ళి ఉండొచ్చు కదా. కొన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ చేస్తామని గత ప్రభుత్వంలో డిలే అవ్వడం వల్ల ఈ ప్రభుత్వంలో సాధిద్దామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు వెళ్ళారేమో. ఆ విధంగా ఆలోచన చేయొచ్చు కదా. కాంట్రవర్సీగా ఆలోచన చేయడం ఎందుకు? పబ్లిక్ ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీలో ఉంటే పబ్లిక్ ఇంకా మేలు చేయొచ్చు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు కదా. అంటే నిజంగా మేలు చేయొచ్చనే ఉద్దేశంతోనే అని మేము అనుకోవచ్చా? 100% పబ్లిక్ అధికారంలో ఉన్న పార్టీతో ఉంటేనే పబ్లిక్ సేవ చేయగలుగుతామని చెప్పేసి 100% అనుకోవచ్చు. మేమైతే అదే విధంగా అనుకుంటున్నాం. మీకు ఎవరెవరు తగ్గట్టుగా వాళ్ళు అనుకోవచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ నా ఉద్దేశం నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, మా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ కోసమే వెళ్ళారని చెప్పేసి. ఓకే సార్, మీరు పుట్టి పెరిగిన శంషాబాద్ అంటే మీకు ఎంత ఇష్టం? ఆబ్వియస్లీ అందరికీ కూడా తను పుట్టి పెరిగిన ఊరు ఎవరికైనా ఇష్టం ఉంటుంది. దాంట్లో మాకు ఇంకా శంషాబాద్ అంటే అనేక ప్రత్యేకం. శంషాబాద్ ఇష్టం లేదని ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే ఊరు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా మేమెందుకు ఇంకా ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మా దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అమ్మపల్లి టెంపుల్ ఒకటి ఉంది, కొన్ని వందల సంవత్సరాల క్రితమే వెలిసినటువంటి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇవి మా శంషాబాద్లో ప్రత్యేకమని చెప్పాలి. గతంలో రాజులు పాలించినటువంటి, నవాబులు పాలించినటువంటి ప్రాంతంలో మాది కూడా ఒకటి ప్రసిద్ధి చెందింది. ప్రజెంట్ చూసుకుంటే కనుక అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ కూడా మా దగ్గరనే ఉండడం మాకు ఇంకా సంతోషకరమైన విషయం. ఇంకా ఎక్కువ ఇష్టపడేటువంటి విషయం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మా దగ్గర, నేషనల్ హైవే ఉంది మా దగ్గర, రకరకాలైన టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా టూరిజంగా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఉంది మా ఊరు. శంషాబాద్ అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా? 100% శంషాబాద్ అభివృద్ధి చెందింది. కానీ ఆ అభివృద్ధిలో మా ప్రజలు ఎవ్వరు కూడా భాగస్వాములు, అంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో దానివల్ల మాకు వచ్చేటువంటి ఫలాలు తక్కువ. సపోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ ద్వారా మాకు తక్కువ ఉద్యోగాలు వస్తే గ్రౌండ్ క్లియరెన్స్, బాత్రూమ్ గడి పనులు ఏవో దొరికినాయి. ఇప్పుడు ఇంకొకటి షాబాద్ దగ్గర ఒకటి నడుస్తూ ఉంది, దాని ద్వారా రోడ్డు విస్తరణ పెద్దగా జరుగుతూ ఉంది. దాని ద్వారా మా పబ్లిక్ ఏమంటా ఉన్నారంటే, పబ్లిక్ విషయం మీకు చెప్తా ఉన్నాను నేను, నా సొంత విషయం చెప్పట్లేదు. అయ్యా, గతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, మా భూములు తీసుకున్నారు, మాకేం ఉద్యోగాలు రాలేదు, సద్యోగాలు రాలేదు, మేము ఆ సాఫ్ సఫాయి దానికే పనికొచ్చినాం. దాని తర్వాత 111 జీవో అని ఒకటి ఉన్నది, హిమాయసాలో నీళ్ళు పోతాయి కాబట్టి 111 జీవో అని ఒకటి పెట్టిర్రు. ఆ 111 జీవో నుంచి ఆ హిమాయసా నిండిన తర్వాత మేము దాని నుంచి ఒక గుక్కెడు నీళ్ళు తాగిన పరిస్థితి లేదు. కానీ 111 జీవో అనేది మా మీద భారం పడ్డది, దాని ద్వారా కూడా మేమేం అభివృద్ధి చెందలేదని చెప్పేసి పబ్లిక్ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతూ ఉందో అది మేమే దగ్గర నుండి చేయించిన, మా ఎమ్మెల్యే గారు అందరం కలిసి మా ప్రోత్సాహంతో జరుగుతూ ఉంది. అయినప్పటికీ పబ్లిక్ దాన్ని ఏ విధంగా చెప్తా ఉన్నారంటే, మీరు అక్కడేదో షాబాద్ దగ్గర ఉన్నటువంటి కంపెనీస్ అన్నింటి కోసం ఈ రోడ్డు డెవలప్మెంట్ అనేది తీసుకెళ్తా ఉన్నారు, మా భూములు ప్లాట్లన్నీ కూడా దీంట్లో కోల్పోతూ ఉన్నాము. గతంలో ఈ రెండింటి ద్వారా మాకు ఏదైతే ఉపయోగం లేదో, ఇప్పుడు మీరు వేస్తున్నటువంటి రోడ్డు ద్వారా కూడా మా జనాలకు ఏదో ఉపయోగం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. చిన్న ఈ రోడ్ వేయడం ద్వారా మీరు అడగవచ్చు, నెక్స్ట్ మీ క్వశ్చన్ అదే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి, ఒకవేళ పెద్దగా ఉంటే ఎక్కువ అభివృద్ధి చెందినట్లు అనిపిస్తుంది అంటున్నారు, అది గురించి మీరు ఏమైనా చెప్పగలరా? 100% దగ్గరుండి రోడ్లు పెద్దగా చేయించాల్సిన బాధ్యత, విస్తీర్ణం చేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన ఉన్నది. అయినప్పటికీ పబ్లిక్ దీన్ని ఎలా చూస్తూ ఉన్నారంటే, రోడ్డు పెద్దగా అవ్వడం వల్ల మాకేంటి ఉపయోగము, మా ప్లాటు ఉన్నదే ఇంత ప్లాటు, ఆ ప్లాట్ కాస్త పోతే మేము కమర్షియల్లో బతికి ఒక చిన్న కొట్టు ఏదో పెట్టుకొని బతుకుతూ ఉన్నాం, మేము అది కాస్త పోతే మా బతుకుదేరు ఏ విధంగా అని చెప్పేసి పబ్లిక్ అంటా ఉన్నారు. వారికి పారితోషికంగా భూములు పోయిన వాళ్ళకి, రోడ్లు పోయిన వాళ్ళకి ఎవరికన్నా పారితోషికంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏదన్నా ఇప్పిస్తే వాళ్ళు సంతోషపడతారు. రోడ్లు పెద్దగా అవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క యువత బాధ్యత కూడా దగ్గరుండి సహకరించి, ఎంక్రోచ్మెంట్లు ఏమన్నా ఉంటే, నీకున్న ప్లాట్ కన్నా ముందుకు షెడ్ వేసి కనుక ఎంక్రోచ్మెంట్లు ఏమైనా ఉంటే దగ్గరుండి మీరే తీయించి ఈ డెవలప్మెంట్కి సహకరించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము అందరినీ వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఓకే, మీ పదవీ కాలంలో అభివృద్ధి చెందిన శంషాబాద్లో ఏదైనా విషయం, అంటే ఏదైనా బాగా మీకు గుర్తుండిపోయిందా? శంషాబాద్ డెవలప్మెంట్ విషయంలో రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ ఎవరైనా వేస్తారు. కాకపోతే మేము పదవీ కాలంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు కృషి చేసి
శంషాబాద్కి డిగ్రీ కాలేజ్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా శంషాబాద్ ఒక మున్సిపాలిటీ భవనం, పెద్ద భవనం కట్టుకోవడం కూడా జరిగింది. సో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 రావడం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అక్కడ స్థలం కేటాయించి దాన్ని స్టార్టింగ్ చేయబోయే ముందు మా పదవి కాలం ముగిసిపోయింది, ఆ ఫైల్ అక్కడ ఆగిపోయింది. సో మేము ఉన్నప్పుడు ఈ 2 గొప్ప విషయాలు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. దాంట్లో చెప్పుకోదగ్గటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీ విషయం ఒకటి, మున్సిపాలిటీ భవనం పెద్ద కట్నం అదొకటి. అక్కడ ఇరుగ్గా ఉండేది, అక్కడ పార్కింగ్కు వచ్చిన పబ్లిక్ ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ విశాలమైన భవనం నిర్మించుకొని పబ్లిక్కి సేవలు అందించడానికి నూతన భవనం నిర్మించుకోవడం గొప్ప విషయం. పేద పిల్లలకి వాళ్ళ అవసరాల కోసం, చదువు కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండే, లేదా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే. మేమున్నటువంటి మా హయాంలోనే డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినటువంటి అప్పటి ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి కూడా చేతులెత్తి నమస్కారం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. జై తెలంగాణ, జై ప్రకాష్ అన్న. రానున్న రోజుల్లో శంషాబాద్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? రానున్న రోజుల్లో శంషాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నా. టూరిజం పరంగా అయితేనేమి, టూరిజం పరంగా ఇంకా డెవలప్ కావాల్సినవి. అమ్మపల్లి టెంపుల్ ఉంది, ఇక్కడ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ నిధుల కొరత చాలా ఉన్నది, ఫెసిలిటీస్ ఇంకా చాలా కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ మౌలిక వసతులు చాలా కల్పించాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అందరు కూడా, ఈ మీడియా ద్వారా చూసే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన శంషాబాద్లో వెలిసినటువంటి అమ్మపల్లి దేవాలయం, అదేవిధంగా సిద్ధేశ్వర శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి శంషాబాద్లో ఇవి కూడా ప్రఖ్యాతిగాంచినాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటివి. అదేవిధంగా వండర్లా ఉంది మా దగ్గరలోనే. అదేవిధంగా ఇక్కడ వాటర్ గేమ్స్ అని ఇక్కడ ఫోర్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి రకమైన అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ టెంపుల్స్ని కూడా వీళ్ళన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకొని పబ్లిక్ ఇంకా రావాలని చెప్పేసి, దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరు కూడా పని దొరకాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇంకో 2వ టెర్మినల్ కూడా రాబోతూ ఉంది. దాని ద్వారా కూడా మా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ ఉంది మా దగ్గరనే, అంతర్జాతీయ నేషనల్ హైవే రోడ్ కూడా ఉంది. ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ అయినా, డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా గవర్నమెంట్ ఇక్కడ ఆలోచన చేయాలి. ఇక్కడ అలా ఆలోచన చేస్తే మా శంషాబాద్ డెవలప్ అవుతుంది, మా దగ్గర ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. నెక్స్ట్ శంషాబాద్లో మున్సిపల్ చైర్మన్ ఎవరైతే బాగుంటారనుకుంటున్నారు, అండ్ మీరు ఎవరైతే ఉండాలనుకుంటున్నారు? శంషాబాద్ మున్సిపాలిటీ ప్రస్తుతం అయితే ఎలక్షన్లు లేవు. ఫర్ సపోజ్ కనుక ఉంటే కనుక ఎవరు కావాలో ముందే నిర్ణయించబడింది. ఎవరు కావాలో అందరికి తెలుసు. వాళ్ళ పేరు కూడా ముందుగానే మాట ఇచ్చినట్టుగా సంకేతాలు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఆలోచన లేదు. ఆలోచన చేయడం కూడా తప్పని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు అనుకుంటున్న వాళ్ళ పేర్లు మా ఇంటర్వ్యూలో ఏమైనా రివీల్ చేయగలుగుతారా? నేను ఎవరి పేరు అయితే చెప్తా ఉన్నానో వాళ్ళకు తెలుసు, పబ్లిక్ అందరూ తెలుసు, మా కౌన్సిలర్ అందరూ తెలుసు. అది మాట అయిపోయింది ముందే. ఒకరి తర్వాత ఒకరు సీనియారిటీ ఉంటుంది కాబట్టి పలానా వాళ్ళని ముందే అనుకొని ఉంటారు. ఫర్ సపోజ్ అనుకున్న వాళ్ళు ఇన్ కేస్ అదృష్టం బాగలేక గుమ్మడికాయన్ని డబ్బులు ఉన్నా కూడా గురిగించేంత అదృష్టం కూడా ఉండాలంటారు కదా. ఆ అదృష్టం ఏమన్నా బెడ్స్ కొడితే తప్ప మారడం తప్ప ముందుగానే ఎవరు అనేది అనుకున్నారు. పేరు వద్దులేండి. సార్, ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? నేను ఇంతకు ముందే చెప్పినానమ్మా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు ఏడుంటే ఆడనే ఉంటాం. మేము ఎమ్మెల్యే గారి వర్గం అనుకోవచ్చు, ఎమ్మెల్యే గారి బానిసలం అనుకోవచ్చు, ఎమ్మెల్యే గారి ఫ్యాన్స్ అనుకోవచ్చు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడైతే ఉన్నారో మేము అక్కడనే ఉన్నాం. ఎమ్మెల్యే గారు వెంబడే మేము ఉన్నాం. ఆయన కోసమే, ఆయన విజయం కోసమే, ఆయన గెలిపే మా ఆశయం. ఆయన పదవే మాకు కొండంత అండ. సో ఆయన ఎక్కడుంటే మేము అక్కడనే ఉంటాం. అలాంటి వ్యక్తిని గతంలో మేము 13 సంవత్సరాలు ఉన్న దగ్గర చూడలేదు, ఇప్పటి వరకు కూడా చూడలేదు, ఇక ముందే కూడా చూడబోలేము. అలాంటి వ్యక్తిని వదిలేసి వెళ్ళడం అనేది అసంభవం. ఒకవేళ వెళ్ళినా కూడా అలాంటి రిసీవ్నెస్ అనేది, అలాంటి అంత బాగా పలకరింపు అనేది, మర్యాద రిసీవ్ చేసుకోవడం అనేది ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి ఆయన నిడిచిపెట్టిపోవడం అనేది అసాధ్యం అండి. మీరు చెప్తున్న ప్రకాష్ గౌడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే భూ కబ్జాలు, ఇంకా కళ్ళు దుకాణాలు, వీటి గురించే మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే నాణానికి ఒకవైపే మీరు మాకు చెప్తున్నారా? గౌన్లో కళ్ళమకపోతే ఇంకేమంటారమ్మా? గౌన్లో కళ్ళమకపోతే ఇంకా వేరే ఏమంటారా? కళ్ళు కంపౌండ్లు వాయిస్ ఉండడం కామన్. అవి గౌన్లోకి ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు అందరికీ వచ్చింది కదా అవకాశం. ఉన్న వాళ్ళందరూ కూడా టెండర్లు వేసుకోవచ్చు, పార్టిసిపేట్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వం తీసుకొచ్చింది, అది అందరికీ కూడా వెసులుబాటు తీసుకొచ్చింది. మీరు కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి వాయిస్ దక్కించుకొని మీరు కూడా అమ్మొచ్చు కదా. ఆయననే అమ్మాలనేముంది?
ఇంకా భూ కబ్జాలు అంటారా అవి అంటారా ఎవరైతే అంటున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా ఇంత గట్టి వార్నింగ్ ఇచ్చినా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. గౌన్లోళ్ళు కళ్ళు కంపౌండ్లు ఉంటాయి, కళ్ళు మామలాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళ వృత్తి ధర్మాన్ని తీసుకొని ఒడి నీళ్లకు చెరువు నిండదు కుల వృత్తిని మానకురా గువ్వల చెన్న అన్నారు పెద్దలు. అలా కుల వృత్తి కాబట్టి ఆయన కుల వృత్తి నిర్వహించడంలో తప్పేముంది? అదేం తప్పు కాదు కదా. ఆయన కుల వృత్తి ఆయన చేస్తూ ఉన్నాడు. అక్కడ కుల వృత్తి చేసుకుంటూ పని చేస్తే పని చేసినా మీరే అడగబడుతుంది. సో బంద్ చేస్తే ఆయన ఎమ్మెల్యే గెలిచిండా, ఆయనకు పైసలు ఎక్కువైపోయినాయి, అక్రమంగా సంపాదించిండు, అందుకే కల్కమ్మలు బంద్ చేసినాడు, మళ్ళీ మీరే అంటారు క్వశ్చన్. గతంలో కల్కమ్మలు నడుపుతున్నాడగా ఇప్పుడు ఎందుకు నడపట్లేదు మీరే అంటారు. అందుకని ఆ వృత్తి ఉంది కాబట్టి ఆ వృత్తి కొనసాగిస్తూ ఉంటారు ఆయన. దాంట్లో తప్పేముందండి? భూ కబ్జాలు అవి అని చెప్పేసి ఎవరైతే మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారో, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నప్పుడు పలానా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క భూమిలో ఆయన ఇంటర్వెంటర్ ఎందుకు కొట్లాడుకుంటారో ఏమన్నా చూసి పంచాయతీ కొట్లాడుకోకర్రి జీవితాలు ఆగమైపోతాయి, మంచిగా బతకండి అని చెప్పేసి ఇద్దరిని సర్ది చెప్పే ప్రయత్నంలో ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చది. సరే నువ్వు 10 రూపాయలు తీసుకొని 20 తీసుకో అని చెప్తే కోట్ల పైన కూడా ఒకరు అన్యాయం అవుతారు, ఒకరు న్యాయం అవుతారు కదండి. ఎవరైతే అన్యక్రతంగా పొజిషన్లో ఉండి వాళ్ళ కాగితాలు చెల్లుబాటు కాకుండా వాళ్ళని పొజిషన్ మీదకేని చట్టబద్ధంగా ఎవరినైతే పంపిస్తారో అప్పుడు అక్కడ తల్లినటువంటి వాడు ఎవడైతే దొంగ ఉన్నాడో వాడు బదలాం చేసినటువంటి మాటలే ఇవన్నీ. భూ కబ్జాలు అని చెప్పేసి వాడు బదలాం చేసిన మాటలే తప్ప ఆయన ఎక్కడ కూడా భూ కబ్జాలు ఇవ్వాలంటివన్నీ ఎక్కడ కూడా చేయలేదు. చేసి ఉంటే 1000 కోట్లకు అధిపతి అవుతుంటే ఇలా మినిస్టర్ కూడా ఉంటుండే మా అన్న. మీ ఎమ్మెల్యే గారిని నెక్స్ట్ ఏమైనా మంత్రిగా చూడొచ్చా? 100% అండి. ఇప్పుడే మేము ఇంతకుముందే పార్టీ మారుతున్నారని సంకేతాలు వచ్చినప్పుడే మంత్రి పదవి వస్తేనే వెళ్ళమని చెప్పేసి మేము ఆశించడం జరిగింది. మా అందరి కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరి కళ కూడా ఆయన ఎప్పటికైనా ఒకసారైనా మినిస్టర్ అవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటా ఉన్నాము. ఒక్కసారి మా ఎమ్మెల్యే గారికి అవకాశం ఇవ్వాలి. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మంత్రి పదవి చేసేటువంటి అర్హత అతనికి ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకసారన్నా మా ప్రకాష్ అన్న గారి కోరిక, మా కోరిక, అందరి కోరిక నెరవేరితే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మా భగవంతుని ఆ శ్రీరామచంద్రుని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా 7 కొండల వారిని వేరుకుంటా ఉన్నాం. మన ప్రకాష్ అన్న గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆ దేవుణ్ణి పదే ప్రార్థిస్తూనే ఉంటాం. మా అన్నగారికి ఒకసారి మినిస్టర్ పదవిలో చూడాలని మా కోరిక, మా చిరకాల కోరిక. ఆ కోరిక కాన్స్టిట్యున్సీ ప్రజలందరిది కూడా నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీడియా సందర్భంగా వాళ్ళందరి తరపు నుంచి నేను చెప్తా ఉన్నా. నాకు వ్యక్తిగతంగా కూడా ప్రకాష్ అన్న గారు చాలా మంచి వ్యక్తి, మినిస్టర్ పదవి కూడా అర్హులు. ఒకసారి వస్తే బాగుంటుందని చెప్పేసి మా ప్రజలందరి కోరిక, మా కోరిక కూడా. ఓకే, మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుంటుపడిందని ప్రజలందరూ అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 100% అమ్మా, మంచి ప్రశ్నని అడిగారు. చాలా చక్కని ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్క ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళ వెనుక రియల్ ఎస్టేట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. వీళ్ళు అంటే పెద్ద చదువులు చదువుకోవడం అంతా కూడా రియల్ ఎస్టేట్లో ఉంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. దాని ద్వారానే ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నాను అంటే ప్రభుత్వం మారిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది కుంటుపడిపోయింది. రియల్ ఎస్టేట్ అనే పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. ఎందుకంటే ఒక ప్లాట్ అమ్మింది లేదు, ఒక ప్లాట్ ఉన్నది లేదు. దాని ద్వారా ఏమైపోతుంది, నిత్యంగా పనిచేసుకునే అడ్డ లేబర్ కూలీలకు కానీ, మిర్చిలు అమ్ముకునేటోనికి కానీ, సమోసాలు అమ్ముకునేటోనికి కానీ, చాయ్ బండి పెట్టుకునేటోనికి కానీ, ఆటో నడుపుకునేటోనికి కానీ, రిక్షా నడుపుకునేటోనికి కానీ, అడ్డ మీద కూలీ పని చేసుకునేటోనికి, ఆ స్లాబ్ మిల్లర్ వేస్తారు చూడండి, వాళ్లకు అనేక రకాలైనటువంటి దాని ద్వారానే షాప్స్ ఉంటాయి. ప్లంబర్ షాపులు ఉంటాయి, ఎలక్ట్రికల్ షాపులు ఉంటాయి, సిమెంట్ దుకాణాలు ఉంటాయి, స్టీల్ దుకాణాలు ఉంటాయి, పెద్ద కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కి అనుసంధానం చెందుంటాయి. కాబట్టి దీని ద్వారా పబ్లిక్ ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, బిజినెస్ మ్యాన్స్ ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, రియల్ ఎస్టేట్ అనే ఒక పదం వెనకాల ఇంతమంది దీని వెనకాల ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజుల గవర్నమెంట్ మారిన ఎంబటే ఎవ్వరి కూడా సంతోషంగా లేరు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఎక్కడ లోపం జరిగిందో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూలబడబోతున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని దయచేసి ప్రభుత్వం పైకి రావాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నానన్న. దయచేసి ఒకసారి గమనించండి. పెద్ద లీడర్లు అందరూ కూడా ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ఎన్ని దుకాణాలు ఆధారపడి ఉన్నాయి, ఎంతమంది నిరుద్యోగం దిశగా పోతా ఉన్నారు. నిన్న మొన్న కద్దరేసుకొని తిరిగినోడు కూడా ఇలా మాస్క్ కట్టుకొని అడ్డ మీద పోయి కూలీలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని కొంచెం డెవలప్మెంట్ అయ్యే విధంగా ప్రయత్నిస్తుందని చెప్పేసి శంషాబాద్లో ఉన్నటువంటి 111 జీవోని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మా జీవితాలు బాగుపడేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.
ఒకవేళ చేసినట్టయితే ఈ రంగారెడ్డి జిల్లాలో 84 గ్రామాల ప్రజలందరూ కూడా మీ ఎల్లవేళలా మీ ఎంబడి ఉండి మీకు ధన్యవాదాలు తెలుపుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. సార్, మీరు వైస్ చైర్మన్గా అంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా డబ్బులు సంపాదించారు, ఇంకా భూ కబ్జాలు కూడా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ఆ విధంగా ఉండరు. రాజకీయంలో వచ్చిన యువత అందరూ కూడా అలా ఉంటారనుకోవడం వాళ్ళ పొరపాటు. ఎవడైతే కబ్జాకోరు ఉన్నాడో వాడు, ఎవడైతే డబ్బులు సంపాదించుకొని అన్యాయంగా డబ్బులు సంపాదించాడో వాడు మాత్రమే అంటాడు ఈ మాట. ఎందుకంటే నేను క్లియర్గా ఉన్న దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేయొచ్చు. శంషాబాద్ మున్సిపాలిటీలో పనిచేసినటువంటి ఎనీ కాంట్రాక్టర్ని శంషాబాద్ మున్సిపాలిటీలో పోతే పనిచేసిన వాళ్ళ నంబర్లు కుక్కలలో దొరుకుతాయి. మీకు అందరు పనిచేసినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ నంబర్ మీ దగ్గర మీకు దొరుకుతుంది. నా వార్డులో 75 లక్షలతోని నిర్మాణం జరిగినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ గరీబ్ వ్యక్తుల కోసం పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఫంక్షన్ చేసుకోవడానికి, ఇలా సామాన్యమైనటువంటి ఎక్కడైనా సామాన్య పబ్లిక్ ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకోవాలంటే 50,000, 40,000, ₹1,00,000 అవుతుంది. అలాంటి ఫంక్షన్ హాల్లో ఒకటి నేను పబ్లిక్ అవసరాల కోసం తీసుకురావడం జరిగినప్పుడు నేను నా ఒంటి మీద ఉన్నటువంటి బంగారం మసూడిది కూదబెట్టి ఇచ్చిన అలా ఆ కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. అందరికీ సుపరిచితుడే ఆ కాంట్రాక్టర్. ఆయన పేరు కుమారి శ్యామ్ అంటారు. ఆయనను కూడా కనుక్కోవచ్చు మీరు. నా బంగారం కూదబెట్టి అతనికి డబ్బులు ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్ కోసం నేను తోడ్పాటు అతనికి ఉన్నా, సహకరించిన, అతనికి మా కంపెనీలో మా బ్రిక్ ఇండస్ట్రీ ఏదైతే ప్రొడక్షన్ జరుగుతుందో ఆ బ్రిక్ కూడా ఇప్పటివరకు ఇచ్చినాము. ఆయనకు బిల్లు వచ్చినాకనే నాకు డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటివరకు అతని బిల్లు రాలేదు. నా ఒంటి మీద బంగారం కూడా లేదు. సో నేను ఇడిపించుకోవాలనుకుంటే ఇడిపించుకుంటా. అదొక నాకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నేను ఒక డబ్బులు లేనటువంటి పరిస్థితులలో ఈ బంగారం కుదబెట్టి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అతను ఇడిపించినప్పుడే ఆ బంగారం మళ్ళీ తిరిగి మెడలో వేసుకుంటా, అప్పటిదాకా వేసుకున్నాను చెప్పేసి అతను చెప్పినా నేను ఇడిపించుకోవాలంటే రేపే ఇడిపించుకోగలుగుతా. కానీ ఆ శ్యామ్ అనే వ్యక్తి తీసుకొచ్చి చేసినప్పుడే నేను తీసుకుంటా. ఇంకా ఎన్ని కాంట్రాక్టర్ని అని అడగండి. ఎవరి దగ్గర కమిషన్ తీసుకున్న దాఖలాలు అయితే లేవు. మేము కానీ మా కౌన్సిలర్ కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అవసరమైతే డ్రైనేజ్ విషయంలో ఒక 10 మీటర్లు ఎక్కువ వేయన్నా అని చెప్పి అడిగినాం. కానీ ఒక 10 మీటర్లు ఎక్కువ సీసీ రోడ్ వేయమన్నాం, 10 మీటర్లు ఎక్కువ డ్రైనేజ్ వేయమని చెప్పినాం. కానీ ఎవరి దగ్గర కూడా ఇప్పటిదాకా డబ్బుల కోసం చేయి చాపలేదు. మేము పాలించినప్పుడు మున్సిపాలిటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఎవడన్నా మాట అంటే మేము అక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, సంపాదించినామని అంటే వాని ఎడమగాలు చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయంలో వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 80 లక్షల ప్రాపర్టీ అమ్మిన ప్రాపర్టీ ఇప్పటిదాకా వేరే దగ్గర కొనలేదు. జాన్ గాయతో పర్వానై షాన్ మే ఫరక్ నియానా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నామే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి కబ్జాలు చేయలేదు. కబ్జాలు చేశారు అని చెప్పేసి వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మీడియా ముఖంగా ఎవడెవడైతే మాట్లాడినారో వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోయారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కోర్టు నిర్ధారణ ఈ ల్యాండ్ పలానా వాళ్ళ నిర్ధారణ చేసిన తర్వాత ఈ చిల్లర మల్లరగాళ్ళు వాడు వీడు నేను కబ్జా కోరని అది అని చెప్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. గవర్నమెంట్ చెప్పింది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాదని ఒప్పుకున్నారు, పక్కకు జరిగిపోయారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాదని చెప్పారు, పక్కకు జరిగిపోయారు. అదేవిధంగా కోర్టు కూడా నాదని చెప్పి నిర్ధారించింది. నేను ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు. అలాంటి అలవాటు కానీ అలాంటి ఇది కూడా మా ఇంట వంట లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకురాము. గతంలో జరగలేదు, రాబోయే రోజుల్లో జరగదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుని అటువంటి వాడే అందరికీ నచ్చలేదు. సో మనం ఎంతటోళ్ళం. పక్క దేశంలో రావణుడు మన దేశానికి రాక్షసుడైతే ఆ దేశానికి దేవుడైండు. అలాంటిది నేను అందరికీ నచ్చాలని లేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి గారికి కూడా నరేంద్ర మోడీ గారికి కూడా మొత్తం ఓట్లు ఉన్నటువంటి 5 లక్షల 10 లక్షల ఓట్లు ఉంటాయి. అవన్నీ ఓట్లు పడాలని ఏం లేదు. కేసీఆర్ గారికి కూడా అన్ని ఓట్లు పడాలని ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా అన్ని ఓట్లు పడాలని లేదు. ఆయనకు కూడా అపోజిషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అపోజిషన్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి అపోజిషను ప్రత్యర్థులు ఉంటారు. కాబట్టి నా జీవితంలో కూడా నేను వడని వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాడు బదలాం చేసేటోడు చేస్తూనే ఉంటాడు. వాని పని వాంది, మన పని మనది. వాడు ఏదో చేసింది అని చెప్పేసి ఒక ఏనుగును కుక్క విమర్శించింది, కుక్క మొరిగిందని చెప్పేసి ఆ ఏనుగు ఆ కుక్క ఎప్పుడు పట్టు ఉరకదు కదా. నన్ను చాటుగా నేటుగా మాట్లాడేవాడిని నేను కుక్క కిందనే భావిస్తూ ఉన్నా. ఓకే, చూసాం కదా ఇప్పటి వరకు అయితే జరిగిందంతా కూడా చూసాం కదా. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఒక చిన్న క్వశ్చన్స్. సో సార్, మీకు బాగా వచ్చే కాంప్లిమెంట్స్ ఏంటి? ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి చెప్పాడండి, మీరు పదవిలో ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటారని చెప్పేసి. పదవి ఉన్నప్పుడు చెప్పిండు ఆ మాట. పదవి లేకముందు చూసిండు అతను, పదవి ఉన్నప్పుడు చూసిండు,
పదవి ఇప్పుడు లేనప్పుడు ప్రస్తుతం కూడా చూసిండు. ఓకే. అతను అన్న మాట ఏంటంటే మీరు పదవి ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటారన్నా, మీలో అది బాగా నచ్చిందని చెప్పారు. అది బాగా చాలా సంతోషం కలిగించింది. మీలో మీకు నచ్చేది ఏంటి? నిజాయితీ. మీకు బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అంటే ఎవరి పేరు చెప్తారు? మా నాన్నగారు, మా ఫ్యామిలీ, మా భార్య, మీరు అన్ని విషయాలు షేర్ చేసుకునే పర్సన్స్? నా మిత్రులు. ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన మూవీ? చావా ప్లస్ ఈ మధ్యన వచ్చినటువంటి మూవీ అవతార్ నరసింహ. పాలిటిక్స్కి వచ్చాక చీచి అనిపించిన ఒక విషయం? పదవిలో ఉండి నాతో సాధ్యమైనటువంటి పని చేయించడానికి అవకాశం ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయలేకపోయినాం. అలాంటి సందర్భంలో ప్రతి ఒక్క రాజకీయానికి చీచి నా బతికేందుకు అనిపిస్తుంది. మీకు సడన్గా గాడ్ ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అంటే ఏం చెప్తారు? తల్లి ప్రేమకు దూరం అయిపోయిన స్వామి, మా అమ్మగారు నాకు ప్రసాదించమని వేడుకుంటా. ఓకే, ఒక లీడర్లో మీకు నచ్చే క్వాలిటీస్ గురించి అడుగుతాను. సో కేసీఆర్, తెలంగాణ బాపు, మోడీ, ధర్మానికి నిలువెత్తు రూపం, రాహుల్ గాంధీ, పరిచయం లేదు, రేవంత్ రెడ్డి, అదృష్టవంతుడు, కేటీఆర్, ఫ్యూచర్ సీఎం, హరీష్ రావు, భగీరథుడు, ప్రకాష్ గౌడ్. మా దేవుడు. ఉన్న పలంగా గోపాల్ యాదవ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ఏం చేస్తారు? అంత అదృష్టం నాకు వస్తే సమాజానికి ఏం కావాలనో వాళ్ళ ఏమేమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తా. మీ ముందు సీఎం రేవంత్ రెడ్డి ఉంటే ఏం అడుగుతారు? రియల్ ఎస్టేట్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళమని కోరుకుంటా. మీ శ్రేయోభిలాషులు, మీ కార్యకర్తలు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే చేస్తారా? ప్రకాష్ గౌడ్ గారు ఏం చెప్తే అది చేస్తా. ఒకేసారి కేసీఆర్ అండ్ ప్రకాష్ గౌడ్ లంచ్కి పిలిస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? ప్రకాష్ అన్న మా దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తా. సో మీరు పర్సనల్గా సింపుల్గా ఉంటారా? మీ డే లైఫ్ గురించి చెప్తారా? మనకి ఎంతుందో అంతలో ఉండడం సంతోషం కలిగిస్తుంది. పెద్దలు చెప్పారు, ఎంత గొంగడు ఉంటే అంత కాలు చాపుకోవాలనే సామెత ఒకటి నానుడు ఉన్నది. ఆ సామెత ఈ సందర్భంగా పనికొస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎంత గొంగడు ఉంటే అంత కాలు చాపుకోవాలనే సామెత. సో నేను కూడా హెచ్చులకు పోకుండా మనకి ఎంతుందో అంతలనే పోవాలి. ఎవరో వాడు చూస్తాడో వీడు చూస్తాడో అని చెప్పేసి వాని కోసమో వీని కోసమో అని చెప్పేసి కాళ్ళు తెచ్చుకోవడము, బంగ్లాలు కట్టడము, డూప్లెక్స్ విల్లాలు కట్టడము, ఇదంతా కూడా తగ్గించుకోవాలి. మనకు ఎంత అవసరం ఉంది అంతనే మనము చూపించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా యువత అందరు కూడా, రాబోయే తరాల వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఉన్న దాంట్లో సుఖంగా తిని హాయిగా ఉంటే చాలు. వాని కోసము వీని కోసం బతకడం కాదు, నీ కోసం నువ్వు బతుకు. కడుపు నిండా తిన్నామా, హాయిగా సుఖంగా ఉన్నామా, అంతవరకే చూడాలి. పలానా ఆయన బెంచ్ కార్ తెచ్చి నేను కూడా బెంచ్ కార్ తెచ్చినట్టే తోడకోసుకున్నాను, మనం మెడ కోసుకుంటే మన ప్రాణమే పోతుంది. మీకు సో ఇప్పుడు రాజకీయం లైఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంత కుదరదు అంటారు. సో మీ విషయంలో మీరు పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తారు? వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? వాళ్ళతో మీ కాలక్షేపం ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో 6 ఏళ్ల కాలంలో అయితే ఫ్యామిలీకి కొంచెం దూరంగానే ఉన్నాను. వాళ్ళు మూవీస్కి తీసుకెళ్ళామంటే, గుడికి వెళ్దామంటే కూడా టైం దొరికేది కాదు. చాలా కొంచెం మా ఫ్యామిలీని కొంచెం ఇబ్బంది పెట్టినా, వాళ్ళు అడిగినప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయినని చెప్పేసి టైం దొరికేది కాదు. సో మనం ఫ్యామిలీకి తోని వెళ్తే పలానా ఆయన లీడర్గా గెలిపించినామే, మనల్ని పట్టించుకుంటలేడు, ఆయన టూర్లు తిరుగుతుండే, అవి తిరుగుతుండే ఇవి తిరుగుతుండని చెప్పేసి అంటారు. కాబట్టి ఇప్పుడు పదవి లేదు కాబట్టి ఈ ప్రస్తుతం పదవి లేని కాలాన్ని నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నానో అక్కడికి వెళ్ళి నా ఆశను నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మాకు గవర్నమెంట్ వెకేషన్స్ డిక్లేర్ చేసిందమ్మా. వెకేషన్స్ మీన్స్ ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా. రాజకీయ నాయకులకు కానీ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ వెకేషన్స్ డిక్లేర్ చేసిందని మేము పెట్టుకున్నాం పేరు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడా ఎలక్షన్స్ లేవు, ఏం లేవు, ఖాళీగానే ఉన్నాం. బిజినెస్ చేసే వాళ్ళకు రియల్ ఎస్టేట్ అంతా కుంటుబడి ఉంది, రియల్ ఎస్టేట్ అంతా బంద్గా ఉంది, అది కూడా జరగడం లేదు, ఆ పని కూడా ఏం లేదు. సో దాని ద్వారా రియల్ ఎస్టేట్ జరగకపోవడం వల్ల సమోసా అమ్ముకునేవాడు, ఛాయ్ అమ్ముకునేవాడు, ఆటో నడుపుకునేవాడు, రిక్షా తోలుకునేవాడు, అడ్డ మీద కూలికి పోయేవాడు, ఎవ్వని కూడా పనులు లేవు. సార్ మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఫుడ్కి సంబంధించిన జాగ్రత్తలు ఏమైనా పాటిస్తారా? నాకు వాస్తవానికి టేస్ట్ బడ్స్ లేవు మనకు. అంటే ఇట్లా ఉంటేనే బాగుంటుంది, ఇట్లా ఉంటేనే బాగుంటుంది, ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఏది ఎక్కువైనా ఆ వంట చేయడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడి చేస్తారో ప్రత్యక్షంగా నేను చూసినాను. వంట చేసుకొని తిన్నటువంటి పరిస్థితులకి వచ్చినాం కాబట్టి నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోవడం జరిగింది. ఆ పరిస్థితుల నుంచి మా చేతి కాల్చుకొని వంట చేసుకొని వచ్చిన పరిస్థితుల నుంచి వచ్చినాం కాబట్టి వంట ఏ విధంగా ఉన్నా బ్రహ్మాండంగా ఉందని చెప్తాం. ఉప్పు ఎక్కువైనా తక్కువైందన్నా బ్రహ్మాండంగా ఉందని చెప్తాం. ఎదుటి వాళ్ళని బాధ పెట్టే తత్వం లేదు కాబట్టి ఫుడ్ ఏదైనా కూడా ఇష్టంగానే ఉంటుంది. ప్రస్తుతం ఎన్నో రకాలైనటువంటి ఫుడ్ తిన్నాము, అన్ని దినాల్లో అన్ని తిన్నాం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క టేస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ ఏది మంచిది కాదు బాడీకి అని చెప్పేసి అది తినడం ఉన్నప్పుడు రుచి, దాని ద్వారా కలిగేటువంటి అనర్థాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం డైట్లో ఉన్నానమ్మా. అనేక రకాలైనటువంటి ఏజ్
పెరుగుతూ ఉన్న కొద్దిగా అందరూ కూడా గమనించాలి. ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు, తిండి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఏది మీ బాడీకి సూట్ అవుతుంది, ఏది మీ బాడీకి సూట్ కాదు, ఎన్ని క్యాలరీస్గా డైట్ ఫుడ్ తినాలి, ఎంత తినకూడదు అని చెప్పేసి, షుగర్ ఉన్న వాళ్ళు రైస్ జోలికి అసలే వెళ్ళకూడదు అని చెప్పేసి అనేక రకాలైనటువంటి సందర్భం చెప్పాలని ఉంది. కానీ ఈ సందర్భం కాదు కాబట్టి ప్రస్తుతం అన్ని రకాలైనటువంటి ఫుడ్ తింటా, కొంచెం తింటా. చాలా లావుగా ఉన్నటువంటి వాడిని నేను 110 కిలోల వరకు ఉన్నా. కానీ ఇప్పుడు డైట్లో ఉండి ఇప్పుడు చాలా తగ్గినానమ్మా. తగ్గడం పెరగడం, ఏది తింటే పెరుగుతున్నాము, ఏది తింటే తగ్గుతున్నాము అనేది కూడా అన్ని వాటి మీద రీసెర్చ్ ఒకటి చేస్తున్నాను అనుకోవచ్చు మీరు. ప్రస్తుతం అయితే డైట్లోనే ఉన్నాము. సార్ మీరు ట్రిప్స్కి బాగా వెళ్తుంటారా? అంటే ఎలాంటి ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతారు? ఎన్ని రకాల ట్రిప్స్ చేసినా కూడా, ఏం చేసినా కూడా శబరిమల కిందనే అమ్మ. శబరిమల ఈ మధ్యన బాగా వెళ్తా ఉన్నాను. శబరిమలలో దొరికినటువంటి ప్రశాంతత మాకు అయ్యప్ప స్వామి మాల వేసేటటువంటి భక్తులకు ఎక్కడ దొరకదు. సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే కన్నా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ మధ్యన ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా అక్కడ గుడి ఓపెన్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, అక్కడ సేవ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. శబరిమల వెళ్ళాము, రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళాము, లదాఖ్ వెళ్ళాము. ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాం. చల్లని ప్లేస్లు, ప్రకృతికి మనసుకు ఆనందం కలిగించినటువంటి ప్రకృతి సౌందర్యమైనటువంటి విషయాలు, ప్రకృతి ఎక్కడైతే బాగా నేచర్ బాగుంటుందో అక్కడికి వెళ్ళడం ఎక్కువ ఇష్టపడతా ఉంటాము. సముద్ర తీరాలకు వెళ్ళడం ఇష్టపడతా ఉంటాము. నదిలో బోటింగ్ చేయడం అంటే ఇష్టం. ఒక్కనే వెళ్ళాలని ఉంది జీవితంలో. ఒక బ్యాగ్ వేసుకొని ఒక్కనే వెళ్ళిపోవాలని ఉంది. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందనే వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో సార్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు, వారితో స్నేహం ఎలా ఉంది? ప్రస్తుతం ఉన్న సమాజంలో 100 సార్లు సహాయం చేసి 100 సార్లు సహాయం పొంది నాక కూడా వాని ఆర్థిక పరిస్థితి దృష్ట్యానో, వాడు ఫోన్ లేపలేని పరిస్థితుల్లో, లేకపోతే ఏదో సంఘటన, వాని ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా, వాని జోబులో డబ్బులు ఉన్నాయా లేవా అని చూడకుండానే 100 సార్లు సాయం పొందినటువంటి వాడు 101సారి సాయం చేయకపోతే వాడిని దొంగగా, ఒక సహాయం చేయనటువంటి పర్సన్గా చిత్రీకరించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న యువత ఎవరైతే రాజకీయాలు రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. మీరు సమాజంలో కొంతమందికి గుచ్చి మరి చెప్తా ఉన్నా, సమాజంలో కొంతమందికి 100 సార్లు సహాయం చేసినా కూడా 101సారి సహాయం చేయలేకపోతే వాడు మనం దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి సమాజంలో ఇలాంటి దొంగల పట్ల, ఇలాంటి గుంట నక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి సోదరా. రాజకీయంలోకి రాబోతూ ఉన్నారు, ప్రతి ఒక్క యువతకి ఇది వర్తిస్తుంది. ఆ గుంట నక్కల పట్ల జాగ్రత్తగా వహించాలని చెప్పేసి, మీ జీవితాలను నాగం చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్. సో మీరు ఏమనుకోనంటే, యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేసే టైంలో నేను మీ చేతి పైన టాటూ చూశాను. ఆ టాటూ ఎవరిది అండ్ దానికి సంబంధించింది ఏదైనా చెప్పగలరా మాకు? ఇందాక అడిగారు కదమ్మా మీరు, భగవంతుడు మీకు ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటామని అడిగారు కదా. ఆమెనే ఈమె, మా అమ్మగారు బండి బుచ్చమ్మ గారు. భగవంతుడు నిజంగానే నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలకు, నేను కట్టినటువంటి గుళ్ళకు దయదలిచి కనుక ప్రత్యక్షమైతే మా అమ్మగారిని తిరిగి తీసుకురమ్మని చెప్తాను. ఒక 5 నిమిషాల కోసం, ఒక క్షణం కోసమన్నా మా అమ్మగారిని ప్రత్యక్షం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సార్ మీ కోరిక ఖచ్చితంగా దేవుడు తీరుస్తారు, ఖచ్చితంగా నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీరు బాధపడకండి. అండ్ వన్ థింగ్, ఇది ఇవాల్టి బండి గోపాల్ యాదవ్ గారి ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.